ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో శ్రీవారి దివ్య ఉపన్యాసం నుంచి ఒక వ్యాసము. విద్యార్థులకు సుబోధ. సాయిరామ్. ఈ విద్యా సంస్థకు ఈ దినము ప్రథమ వార్షికోత్సవం జరుపుతున్నాము. ఇంతవరకు ఇది పసిపాప. ఒక సంవత్సరం గడిచింది కాబట్టి ఇంకపై ఇది బయటికి నడిచిపోవచ్చును, మాట్లాడును మల్లాడును. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకునే జబర్దారీ కమిటీపై, ప్రిన్సిపాల్పై, విద్యార్థులపై పడినది. అన్యాయము, అక్రమము, స్వార్థము, ద్వేషము మొదలైన లారీలు, బస్సులు దానికి ముప్పు తేవచ్చును. కమిటీ అనే తల్లి, ప్రిన్సిపాల్ అనే ఆయా, విద్యార్థులనే నర్సులు, వీరు ముగ్గురు ఈ కాలేజీ అభివృద్ధిని, యశస్సును ఇకపై ఎక్కువ శ్రద్ధతో గమనించవలయను. భారత సంస్కృతిలో క్రమశిక్షణ మూలముగా తీరపోషణ తెలిపే విధానమునకు ముఖ్య స్థానం ఉన్నది. హిమాచలమే భారతావని యొక్క సింహద్వారము. అచ్చట ఉద్భవించినదే పవన గంగా. గంగానది భారత జాతీయతకు చిహ్నము. పరిశుద్ధము, నిర్మలము, నిశ్చలమైన చల్లదనముతో నిండిన హిమాచలం వంటిదే భారత సంస్కృతి. భారత నీతి యమునానది వంటిది. భారతీయ నిజాయితీ అంతర్వాహిని ఆధ్యాత్మిక రసము. అదే సరస్వతీ నది. భారతీయ జాతి, నీతి, నిజాయితీల నిర్మూలన చేసేది ఎవ్వరికీ తరము కాదు. గంగానది ప్రవహించుతున్నంత కాలము అవి నశించవు, సజీవముగానే కళకళలాడుతూ ఉండును. దాన్ని నిలబెట్టుకోవటకే ఈ అవతార కార్యములు. కాలేజీల స్థాపన, విద్యాభివృద్ధికి గుణపోషణము ప్రధానమైనదిగా పరిపాటించవలెను. ఆహార విహారాదుల అభివృద్ధి తాత్కాలికమైనటువంటి సంతృప్తి అందించవచ్చునే కానీ అవతార పురుషుల ఆదేశానుసారము ధర్మ మార్గమును, బ్రహ్మ మార్గమును అనుసరించకపోయిన ఎడల నిత్య శాంతి, నిత్య సుఖము ప్రాప్తించవు. మానవులుగానే మెలగవలన కానీ ఒక నిమిషమున మానవుడు, వేరొక నిమిషమున వానరుడు, మరు క్షణములో దానవుడైనట్లు చంచల స్వభావం ఉండకూడదు. మానవత్వం నుంచి దైవత్వమునకు అభివృద్ధి చెందవలను. పశుత్వమునకు దిగజారకూడదు. విద్యార్థులను రాజకీయ రంగమునకు ఈడ్చి వారిలో అశాంతి మనోభావాలు పెంచు రీతి ఖండనీయమే. మీ విషయంలోనే మీరింకా అర్థం చేసుకోనలేదు. మీకు గల ఆధారమేమని మీరింకా కనుగొనలేదు. దానికి ముందుగానే మీ బుర్రలోనికి రాజకీయ సమస్యలు లెక్కించి మిమ్మలను తమ కార్యస్థితి కోసం ఉపయోగించు నాయకుల గురించి మీరు విద్యార్థి దశలో దూరముగా మెలిగేది మంచిది. మొదటిది సెల్ఫ్ తెలుసుకోవటం. తరువాత ఇతరులకు హెల్ప్ చేసేటువంటి శక్తి సామర్థ్యం ఏర్పడతాయి. సెల్ఫ్ను తెలుసుకున్నటకు చిత్తశుద్ధి, చిత్తవృత్తి, నిరోధం అవసరము. దీనిని యోగము అందరు. భగవద్గీతలోని ప్రతి అధ్యాయము ఒక పేరును యోగ అనే శబ్దము జతపరిచినారు. ఉదాహరణకు విషాద యోగము, క్షేత్ర విభేద యోగము, పురుషోత్తమ యోగము, మోక్ష సన్యాస యోగం అనే పేర్లను గమనించండి. మీరు కాలేజీల్లో చదువుటకు ఉద్దేశం ఏమని మిమ్మల్ని అడిగితే కొంతమంది ఉద్యోగము కోరకని సమాధానం ఇవ్వచ్చును. ఉద్యోగము బావుగా నెరవేర్చవలన దానికి కూడా యోగము అనగా చిత్తవృత్తులను అదుపులో పెట్టడం అత్యవసరము. గవర్నమెంట్ వారు ఎన్నో రకములైన కంట్రోళ్లను విధించి పాలించున్నారు. ఫుడ్ కంట్రోల్ అని, బర్త్ కంట్రోల్ అని ఏమేమో కంట్రోల్ చేస్తారు. కానీ అన్నిటికీ ఆధారమైన మైండ్ కంట్రోల్ అనగా మనస్తత్వం అదుపులో పెట్టుకుంటే కొరకు విద్యా సంస్థల్లో, సార్వజనిక సంస్థల్లో శిక్షణ ఇచ్చే వ్యవస్థ లేదు. కారు బ్రేక్ ఎంత అగత్యమో మైండ్కు యోగం అంత అగత్యము. ఇంద్రియముల వలన అపమార్గముల బట్టి అపాయస్థితి కలిగే సమయంలో బ్రేక్ ఉపయోగించట అనివార్యమగును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.